నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. ఆంగ్ల వర్ణమాలలో 26 అక్షరాలలో పేరులో స్టార్టింగ్ లెటర్ గురించి తెలుసుకుంటున్నాం మనం. ఇంతకు ముందు వీడియోలో పేరులో స్టార్టింగ్ లెటరు కే లెటర్ వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో పేరులో స్టార్టింగ్ లెటరు ఎల్ లెటర్ గురించి తెలుసుకుందాం. ఈ ఎల్ లెటరు పేరులో స్టార్టింగ్ లెటరు ఉంటే వీళ్ళ లక్షణాలు, వీళ్ళ ఎలా ఉంటాయి, వీళ్ళ బలాలు బలహీనతలు అనేది, వీళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే మంచిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్టార్టింగ్ లెటరు ఎల్ ఉంటే వీళ్ళు ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు, ప్రణాళికాబద్ధంగా ఉంటారు. వీరు ఏ విషయంలో అయినా ముందంజలో ఉంటారు, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. వీళ్ళు ఏ విషయంలో కూడా ముందంజలోనే ఉంటారు, వెనక్కి తగ్గరు. వీళ్ళకు దేవతల దీవెనలు ఉంటాయి. ఎందుకని అనుకుందామంటే, ఈ లెటరు వర్ణమాలలో 12వ సంఖ్య. దీని వాల్యూ కూడా 3. దీని అధిపతి బృహస్పతి. బృహస్పతి అంటే దేవతల గురువు. అందుకని దేవతల దీవెనలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ బాగా రాణిస్తారు. వీళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. వీళ్ళు హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, నమ్మిన వాళ్ళని మోసం చెయ్యరు, స్వార్థం లేని వాళ్ళు. ఈ స్టార్టింగ్ లెటర్ ఎల్ లెటర్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ పోస్టుల్లో, పెద్ద పెద్ద పోస్టులలో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ ఎల్ లెటరు ఎవరింట్లో ఉంటే వాళ్ళు డెవలప్మెంట్ ఉంటుంది. కానీ L3 6వ తేదీన పుట్టిన వాళ్ళు కొంచెం పెట్టుకుంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 6కు 3కి 6, 3 అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అందుకని 6వ తేదీన పుట్టిన వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది. ఈ ఎల్ లెటరు ఇది పవర్ఫుల్ లెటరు. వీరు పక్క వాళ్లకు మంచి మంచి సలహాలు ఇస్తుంటారు. వీళ్ళ దగ్గర మంచి మంచి సలహాలు తీసుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. వీరు గుప్త విద్యలు అంటే సీక్రెట్గా ఉండే విద్యలు నేర్చుకుంటారు. ఆధ్యాత్మికంగా కూడా ఉంటారు. వీళ్ళ దగ్గర అన్ని కళలు ఉంటాయి. రకరకాల విద్యలు అభ్యసిస్తారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటారు. ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళకి. అలాగే కోపం కూడా ఎక్కువే, తెలివితేటలు కూడా ఎక్కువే. వీళ్ళు టీచర్లుగా, ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా బాగా రాణిస్తారు. పరిశోధన, రాజనీతి ఇటువంటిలో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు ధన సంపాదనకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఏ పని చేసినా కానీ ప్లాన్గా చేస్తారు. వాదోపవాదాలకు దూరంగా ఉంటారు. మంచిది ఉంటే మంచిది. వీళ్ళకి కోపతాపాలు దూరంగా ఉంటే మంచిది. ఈ ఎల్లో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఇది ఎవరు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోకూడదు అనేది న్యూమరాలజీని కన్సల్ట్ అయితే మంచిది. వీరు గురువారం రోజున శివాలయం వెళ్ళి దర్శించుకుంటే మంచిది. ఈశ్వర ధ్యానం, పూజ, అభిషేకం మంచిది. ఇది ఈరోజు వీడియో. స్టార్టింగ్ లెటర్ ఎల్ లెటర్ గురించి. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.